అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో సమాజంలో జరిగే కొన్ని వాటి గురించి నేను మాట్లాడదామనేసి ఈ వీడియో తీస్తున్నాను. మామూలుగా అయితే నేను ఈ విషయం గురించి చాలా రోజుల నుంచి తీయాలనుకుంటున్నాను వీడియో. కానీ ఎందుకు ఊరికే కాంట్రవర్సీ విషయం కదా అనేసి అనుకున్నాను అనమాట. చాలా సెన్సిటివ్ విషయాలు మనకెందుకో అని అనుకున్నా నేను. కానీ రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్న కారణంగా నా వంతు నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఎంత భయం భక్తి లేకుండా ఎంత ధైర్యంగా పెట్టుకుంటున్నారు. అది బయటపడిన తర్వాత మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళ ఎదుగుదలకు ఎన్నో ఆటంకాలు వస్తాయి ఈ అక్రమ సంబంధాల వల్ల. అలాగే మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్న పదవి కావచ్చు, పేరు కావచ్చు, సో ఈ విధంగా చాలా అన్ని కొలాప్స్ అయిపోతాయి. నలుగురిలో నవ్వులు పాలవ్వడం తప్ప దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. సో ఏదైనా ఇష్యూస్ ఉంటే పెళ్ళైన వాళ్ళు కూర్చొని క్లారిఫై చేసుకోండి. అప్పటికి కాలేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. అంతేగాని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక పక్క భార్య పిల్లల్ని ఇలా చేయడం, అలాగే అంటే జెంట్స్ అనే కాదు లేడీస్ కూడా చాలామంది ఇంట్లో హస్బెండ్ని పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని సో బయట ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అది ఆడ కావచ్చు మగ కావచ్చు. సో మీరు ఎంతో కష్టపడి ఎంతో ఈ స్థాయికి వచ్చింటారు. గవర్నమెంట్ జాబులు చేస్తుంటారు, కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఉన్నారు, కొంతమంది సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది ఎంతో కష్టపడి ఉంటేనే మీరు ఒక ఫేమ్ అనేది మీకు వచ్చింటుంది. అలా వచ్చిన ఫేమ్ని ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. నలుగురిలో నవ్వుల పాలే అవుతారు. సో ఎంతో ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. ఇవన్నీ అవసరమా చెప్పండి? సో మీకు ఇన్ కేసు ఒకవేళ మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా సరే ఇలా పెట్టుకోదలుచుకుంటే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి క్లారిఫై చేసుకోండి. ఒకవేళ క్లారిఫై అవ్వవు అని అనుకుంటే వాళ్ళకి డైవర్స్ ఇచ్చేసి ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. అంతే తప్ప ఈ విధంగా మనము పెట్టుకోవడం వల్ల నిజంగా చాలా లైఫే కొలాప్స్ అయిపోతుంది. సో అందులోనూ పిల్లలు ఉన్న వాళ్ళైతే నిజంగా చెప్తున్నాను, ఆ పిల్లలు ఎంతో సఫర్ అవుతారు. ఆ పిల్లల కోసమన్నా సరే ఇలాంటివి పెట్టుకోకుండా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలని అనుకుంటున్నా నేను. అలాగే నిన్నగాక మొన్న ఒక ఇష్యూ కూడా జరిగింది. సో ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారు ఇలాంటి దాంట్లోనే ఇరుక్కున్నారు. సో ఒక వీణ అనే ఒక ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగి తను. సో ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే అంత ఈజీ కాదు. ఉద్యోగం తెచ్చుకొని ఈ విధంగా చేయడము 5 years నుంచి ఇదే జరుగుతుంది అని ఇప్పుడు ముందుకు వచ్చి తప్పు ఎవరిది అండి? ఇద్దరిది తప్పే నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో ఆమెకి పిల్లడు కూడా ఉన్నాడు అనుకుంటా, బాబు ఉన్నాడు, ఒక బాబు. సో రేపొద్దున బాబు పరిస్థితి ఏంటిది? ఇలా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా మా అమ్మ ఇలా అని తెలిస్తే ఎంత వాళ్ళు బాధపడతారో ఒకసారి ఆలోచించండి. అలాగే ఆరవ శ్రీధర్ గారు వాళ్ళు కూడా ఎమ్మెల్యే అవ్వడం అంటే అంత ఈజీనా చెప్పండి? ఎన్నో ఫేస్ చేసింటారు, ఎంతో కష్టపడి ఉంటారు, ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరిగి ఎన్నో కష్టాలు అనేవి ఫేస్ చేసింటారు, ఎన్నో సాక్రిఫైస్లు అనేవి చేసింటారు. సో అంత గొప్ప స్థాయి ఎమ్మెల్యే అంటే మామూలు విషయం కాదు. ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ బాధలను తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం అవసరాలు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి చేయడం వల్లనే కదా ఎమ్మెల్యే అయ్యారు. సో ఇంత ఫేము సంపాదించుకొని ఒక పదవి ఎవరు అంటే అంత ఈజీ ఇట్లా లాక్కుంటే వచ్చేది కాదు ఎమ్మెల్యే పదవి అంటే. అంత పెద్ద పదవిలో ఉంటూ సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల లాస్ట్కి ఇది బయటపడింది. ఈ బయటపడడం వల్ల లాస్ అనేది మీ ఇద్దరికే జరిగింది, వేరే ఎవరికి కాదు. ఒక టాపిక్ అనేది ఇప్పుడు అన్ని మీడియాలలో ఒక టాపిక్గా మీరు నిలిచారు. సో మీరనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇంత కష్టపడి ఇలా చేయడము డబ్బుల కోసం, కొంతమంది డబ్బుల కోసం కూడా చేస్తున్నారు. హనీ ట్రాప్ అంటారు కదా, ఈ మధ్య అది కూడా జరుగుతుంది. హనీ ట్రాప్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఎలాగైనా సరే వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని ఈ విధంగా అంటే మాకు డ్యామేజ్ అయినా పర్లేదు, మాకు డబ్బులు కావాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే భార్యలు చంపడం, భార్యల్ని భర్తలు చంపడం. సో ఇదంతా ఎక్కువైపోతుంది. అసలు ఎందుకండి ఈ విధంగా? ఇప్పుడు మనకి ఒక మ్యారేజ్ అనేది మన భారతదేశంలో మ్యారేజ్ వ్యవస్థకి ఒక పెద్ద గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు మన విదేశాలలో కూడా మన భారతదేశానికి సంబంధించిన మ్యారేజ్ చట్టం కూడా ఉంది. అది ఎంతో గౌరవిస్తారు ప్రతి ఒక్కరు, ఫారినర్స్ కావచ్చు. అలాగే
అలా ఒక మ్యారేజ్ బంధంతో ఇద్దరు ఒకటైనప్పుడు కష్ట నష్టాలన్నీ అనుభవించి సో లైఫ్ లాంగ్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించుకోవాలి. వాళ్ళ వాళ్ళ అవసరాలు ఏంటివని తెలుసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పియాలి. ఎందుకంటే సమాజంలో మంచి అంటే పేరెంట్స్ బిజీ అవ్వడం వల్ల ఆ పిల్లలకి మంచి బుద్ధి నేర్పించే వాళ్ళు కూడా లేరనమాట. సో వాళ్ళు అంతకు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్‌లకి వెళ్ళిపోతారు. పిల్లలకి ఇంట్లో ఎవరు లేక సో వాళ్ళకి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక కొంతమంది తప్పుదోవ కూడా పడుతుంటారు. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనము మనంతకు మనం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్ అనేవాళ్ళు. సో ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల సో మన పిల్లలు కూడా దానికి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఏమీ జరగకుండా దయచేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కూర్చొని సాల్వ్ చేసుకొని పిల్లలకి మంచి బుద్ధులు మంచి భవిష్యత్తు రావాలంటే ఫస్ట్ పేరెంట్స్గా మనం కరెక్ట్ ఉండాలి. మనం కరెక్ట్ ఉండి ముందుకెళ్తేనే పిల్లలకి మంచి బుద్ధి ఆరోగ్యము అలాంటివి అన్నీ వాళ్ళు లైఫ్లో సక్సెస్ కూడా సాధిస్తారు. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. చదువు ఒక్కటే కాదు, మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా వాట్ ఈజ్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది వాళ్ళకు తెలిసేలాగే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్గా అందరి మీద ఉంది. ప్రతిదీ మనము పిల్లలతో ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పిన తర్వాతనే వాళ్ళకు అర్థమవుతుంది. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళతో డిస్కస్ చేసే వాళ్ళు ఉండరు, మంచి ఏది చెడు ఏదని చెప్పేవాళ్ళు కూడా ఉండరు. సో ఇలాంటి టైంలో ఇలా బయట ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే వాళ్ళ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందనేసి నా ఒపీనియన్. అందువల్ల ఇలాంటివేమీ పెట్టుకోవద్దండి. 99% ఈ హనీ ట్రాప్లో పడడం అసలు మంచిది కాదు. ఎందుకంటే చాలామంది ఈ విధంగానే చేస్తున్నారు. సో అవతల పర్సన్ కరెక్ట్ ఉన్నా కూడా సో ఏదో ఒక విధంగా వాళ్ళను లొంగ తీసుకొని ఈ ట్రాప్లో పడేయాలని చూస్తూ ఉంటారనమాట. అలా పడిపోతారు కూడా. ఏదన్నా ఒక చిన్న సమస్య ఇప్పుడు సంసారంలో అన్నాక ఖచ్చితంగా గొడవలు అనేవి కామన్. ఎవరి ఇంట్లో అయినా గొడవలు లేని ఫ్యామిలీ ఎవరైనా ఉందా? గొడవలు లేకుండా అంటే ఎలాంటి మనస్పర్ధలు లేకుండా జీవించే ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ అన్న ఉన్నారా? ఒక్కసారి చెప్పండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం 100% కాదు, 1000% నిజము. సో ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల కొంచెం ఏదో మైండ్ బాగాలేనప్పుడు ఈ ట్రాప్లో పడేయాలని చాలామంది చూస్తుంటారు ఆపోజిట్ వాళ్ళు. సో ఇలాంటి ట్రాప్లో పడే ముందు ఒకసారి ఆలోచించండి. అలా పడకుండా సో మనం ఏంటిది, మన లైఫ్ ఏంటిది, మన పిల్లలు ఎవరు, వాళ్ళ భవిష్యత్తు ఏంటిది, వాళ్ళకి ఏం కావాలి, మనం ఇలా చేస్తున్నాము ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే రేపొద్దున సొసైటీలో మన పేరు ఏమవుతుంది, మన పిల్లలు ఏమవుతారు, మన సంసారం ఏమవుతుంది, మన పేరు ఏమవుతుంది, మన పదవులు ఏమవుతాయి. ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగాలలో నుంచి కూడా తీసేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే. అలాంటిది ఇంత డ్యామేజ్ ఉన్నప్పుడు అలాంటివి పెట్టుకోవడం అవసరం? ఒకసారి ఆలోచించండి మీరే. సో మనము హిందువులుగా పుట్టాము, అందులోనూ భారతదేశంలో హిందువులుగా పుట్టినప్పుడు మనము మన వివాహ చట్టాన్ని వివాహ బంధాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాలి. కష్టమైన నష్టమైన ఆ బంధంతోనే మనం లైఫ్ లాంగ్ ముందుకెళ్ళాలి. మన ప్రాణం ఉన్నంత వరకు మనము ఆ బంధాన్ని అసలు డ్యామేజ్ చేసుకోకూడదు. ఏదో కోపతాపాలు మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ కామన్ అనమాట. అవన్నీ కామన్, ఎవరి ఇళ్ళల్లో అయినా కామను. ఈవెన్ మన అమ్మ నాన్న కూడా ఎన్ని ఇయర్స్ వాళ్ళు 40-50 ఇయర్స్ కలిసి బ్రతుకుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఎలాంటి సాక్రిఫైస్ లేకుండా అయితే ఇన్ని రోజులైతే వాళ్ళు ఉండగలరా చెప్పండి. సో కాబట్టి ఇవన్నీ మామూలే. ఎవ్వరు అంటే ఒక అట్లీస్ట్ 1% అన్న ఈ వీడియో చూసి ఒక థాట్ అనేది వస్తే నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక్కరు మారినా ఒక్కరు ఆలోచించినా కూడా నాకు హ్యాపీనే అనమాట. అందుకనే నా వంతుగా నేను చెప్తున్నాను అనమాట. ఇది మనం భారతదేశంలో హిందువులుగా పుట్టినప్పుడు మనం అక్రమ సంబంధాలను అసలు దగ్గరికి రానికూడదు. సో ఎంత ఉన్నా కూడా మనకి బాధలు అవి ఇవి మనం దగ్గరికి రానికూడదు. ఇన్ కేస్ ఇంకా ప్రాబ్లమ్స్లో నుంచి ఇంకా బయటపడలేము అని అనుకున్నప్పుడు మీరు దీని బెస్ట్ అనమాట, డైవర్స్ ఇచ్చుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. అంతేగాని పిల్లలు పుట్టిన తర్వాత ఎస్పెషల్లీ ఎక్కువకుండా వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. మనం కూడా ముందుకెళ్ళాలి. అప్పటికి కూడా మీకు కుదరలేదంటే డైవర్స్ ఇచ్చి మీరు ఎవరితో తిరుగుతారా ఏం చేస్తారా అది మీ ఇష్టం అనమాట. కానీ ఇంట్లో భార్య పిల్లల్ని పెట్టుకొని హస్బెండ్ పిల్లల్ని పెట్టుకొని ఎవరు తప్పు చేయకండి. ఇది మాత్రం తప్పు చేస్తే ఖచ్చితంగా మనం సమాజంలో నలుగురు నవ్వుల పాలు అవ్వడం తప్ప ఏమీ ఉండదు. మనది బయటపడినప్పుడు
మన బంధువులలో కావచ్చు, ఫ్రెండ్స్లలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఒక టాపిక్ ఉంటుంది అంతే. అంతకు తప్ప ఎవ్వడు ఏమి చెయ్యడనమాట. ఎవ్వరు ఏమి చెయ్యరు. అర్థమైంది అనుకుంటున్నా. ఒక టాపిక్ వల్ల మన గురించి ఒక టాపిక్ కొద్ది రోజులు నడుస్తుంది అంతే. మనము అక్రమ సంబంధాలకి దూరంగా ఉండాలి. సో ఇప్పటికైనా కానీ ముందు ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోండి. అబ్బాయిల్ని అమ్మాయిలు చంపడం, అమ్మాయిల్ని అబ్బాయిలు చంపడము, ఇది అంత ధైర్యం ఎలా వస్తుందని నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్రమ సంబంధాల వల్ల చంపుకుంటున్నారు, తర్వాత ఏమవుతుంది అది ఖచ్చితంగా బయటపడుతుంది. మీరు జైలుకి పోతారు, మీ పిల్లల్ని ఏమంటారు? సో వాళ్ళ అమ్మ జైలుకి పోయింది, వాళ్ళ డాడీ జైలుకి పోయినారు, సో వీళ్ళు కూడా అదే టైప్ ఏమో, వీళ్ళ బుద్ధి కూడా ఎలా ఉంటుంది, కొంచెం అలాగే ఉంటుంది, వాళ్ళ పిల్లలు కదా అని వాళ్ళని కూడా ఇలా టార్చర్ పెడతారు. ఇవన్నీ అవసరమా చెప్పండి? మనకి ఉండేదే కొద్ది రోజులు. మనిషి ఈరోజు ఉన్నాడు, రేపు ఉండడు. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మన ఎథిక్స్ ఏవి, మన వాల్యూస్ ఏవి, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. కష్టమో నష్టమో మనకు ఒకరితో వివాహం అయిన తర్వాత వాళ్ళతోనే మనము లైఫ్ లాంగ్ ఉండాలి. ఇలాంటి సంబంధాలు ఏవి పెట్టుకోకుండా మనం హ్యాపీగా ముందుకెళ్ళాలి. ఒకవేళ ఏమన్నా గొడవలు ఉన్నా కూడా అవి కామన్ అనుకొని 2-3 రోజులు వదిలేయాలి. అంతేగాని కక్ష పెట్టుకొని వాళ్ళ మీద ఓవర్గా థింకింగ్ చేసి ఇలా చేయడము, ఇలా వేరే ట్రాప్లో పడడము, ఇవన్నీ వేస్ట్ అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది అనమాట వీడియో. సో ఇది చెప్పాలని చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నా, కానీ ఎందుకులే అనేసి నేను చేయలేదు. ఈరోజు ఫైనల్గా ఈ 6వ శ్రీధర్ ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూ చేసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఆయనకి ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఆ వీణ ఆమె ఉంది కదా ఉద్యోగి, ఆమె గవర్నమెంట్ ఉద్యోగి, ఆమె ఎంతో కష్టపడి ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని తెచ్చుకుంది. ఇంత కష్టపడిన తర్వాత ఇలాంటి రిలేషన్షిప్ వల్ల వాళ్ళది మొత్తం కొలాప్స్ అయిపోయింది. అన్ని ఛానల్లో వాళ్ళది ఒక టాపిక్ అయిపోయింది. అందులోనూ సెలబ్రిటీలు కావచ్చు, అలాగే పొలిటికల్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళవి ఇంకా స్ప్రెడ్ అవుతాయి. వేసిందే వేస్తుంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు. అలా అనమాట. కొన్ని రోజులు ఇదే నడుస్తూ ఉంటుంది. సో ఇంత అవసరమా అండి? ఇంత కష్టపడి మనం పైకి వచ్చిన తర్వాత సో ఇవి రాకుండానే చూసుకోండి. అదిగాక ఒక రిలేషన్షిప్ అనేది నడిచింది కొద్ది రోజులు అంటే అది ఎవరి బలవంతం కాదు, ఇద్దరిది తప్పు ఉంటుంది. ఒక్కరిని అనాల్సిన అవసరం లేదు. ఇద్దరి తప్పు వల్లనే అది బయటపడింది. మధ్యలో మనస్పర్ధలు రావడం వల్ల ఒకరికి ఆ ధైర్యం అనేది వచ్చి బయట పెడతారు అంతే తప్ప బలవంతంగా అయితే ఎవరు ఏం చేయలేరు. సో ఇద్దరి తప్పు వల్లనే ఇది ముందుకు వచ్చింది, ఇది బయటపడింది. సో అలాంటి తప్పు ఫస్టే చేయకుండా ఉండాల్సింది అని నేను అనుకుంటున్నాను. సో వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. అలాగే చూస్తూ ఉండండి నా ఛానల్ని.